కృష్ణానది తీరాన శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో కనుల వైభవంగా జరిగాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే దివిసీమలో కల్పవల్లిగా విరజిల్లుతున్న శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పవిత్రమైన కృష్ణానది జలాలతో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారి సన్నిధిలో ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీకాకుళం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి త్రైహర్ణిక దీక్షతో శ్రీకాకుళం గ్రామంలో వేంచేసిన శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ రాజ్యలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు భక్తులు పోటెత్తారు. చల్లపల్లి రాజవంశీయులు అనువంశిక ధర్మకర్తలు దాసరి శ్రీరామ వరప్రసాదరావు డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకల సందర్భంగా పలు సాంఘిక నాటకాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవస్థానంలో జరిగే ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకాలు చేసిన వారి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని చెప్పారు. నమో ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేస్తున్న ఆంధ్ర మహావిష్ణు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 29న ప్రారంభమయ్యాయి. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 30వ తారీఖున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రథోత్సవం కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణానికి రథోత్సవానికి కూడా రావటం జరిగింది. వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు, మంచినీళ్ళు ఇతర ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఇంకా 2 రోజులు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. అందరూ ఈ పర్వదినాల్లో శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్ర మహావిష్ణు దేవాలయానికి 1517 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీకృష్ణదేవరాయల వారు ఇచ్చేయటం జరిగింది. ఇక్కడే ఆముక్తమాల్యద కావ్యాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటువంటి చారిత్రక గొప్పతనం ఉన్నటువంటి ఈ ఆంధ్ర మహావిష్ణు దేవాలయానికి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ఈ పర్వదినాల్లో బ్రహ్మోత్సవాల కాలంలో శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం.